ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బిహారీ, ఆ నీచుడితో నీకెందుకు గాని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అమ్మ పద్మాక్షి, ఆ ఊర్లో వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు పద్మాక్షి. అందుకే నేను చివరి ఆశగా విహారీ బాబుని వెతుక్కొని ఇంత దూరం పారిపోయి వచ్చాను. రుక్మిణి, నువ్వు కంగారు పడుకో. నీ కూతురికి ఏమీ కాదు. మీ అమ్మాయి పేరేంటి? కావేరి. కావేరీనా? బిహారీ గారు, నేను తనని రామాపురంలో చూశాను. ఆ రోజు అమ్మిరాజుని ఒక అమ్మాయిని ఏడిపించాడని మీరు కొట్టారే, తనే కావేరి. ఇంతకీ మీది రామాపురం కదా? అక్కడ మీకెవరు లేరా? లేరు బాబు. నా భర్త, నా కుటుంబం మొత్తం యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటినుంచి ఆ వీర్రాజు దూరపు చుట్టమని మమ్మల్ని కలుపుకొని మా ఆస్తి కోసం ఇదంతా చేశాడు. మీ హరిబాబు రేపే ఆ అమ్మిరాజుతో నా కూతురి పెళ్లి చేస్తున్నాడు. త్వరగా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి బాబు. మరి దీనంతటికీ కారణం కూడా నీ అమ్మే విహారీ. నాకిప్పుడు అర్థమైంది, మీ అమ్మ నా జీవితంతోనే కాదు, చాలా మంది జీవితాలతో ఆడుకుంది అని. పద్మాక్షి, అయిపోయిన గతం గురించి ఇప్పుడు ఎందుకు పద్మాక్షి? అయిపోయిందని ఈజీగా మర్చిపోవడానికి జరిగింది మామూలు విషయం కాదు. మన జీవితంలో జన్మ జన్మలకి ఉండే చేదు జ్ఞాపకాలవి. ఇదిగో ఇదంతా జరిగింది ఈవిడి వల్లే. ఈవిడ గనక మా అన్నయ్య జీవితంలోకి రాకుండా ఉండుంటే మా అందరి పరిస్థితి ఇలా ఉండేదే కాదు. పద్మాక్షి, ఇప్పుడు అవన్నీ తలుచుకోవడం అనవసరం. మీ హరిబాబు, మీరు వెళ్ళి నా కూతుర్ని వెంటనే కాపాడాలి. విహారీ, నువ్వు వెంటనే రామాపురం బయలుదేరాలరా. ఆ ఊరికి బిహారీ గారు ఒక్కరే వెళ్ళడం మంచిది కాదు. విహారీ, జాగ్రత్త. అక్కడ వీరాజు అమ్మిరాజు మంచివాడు కాదు. అమ్మా, వాళ్ళు విహార్ బాబు ఊర్లో ఉన్నప్పుడే ఉతికారేస్తున్నారమ్మా. ఇప్పుడు ఇంక మామూలుగా ఉండదు. సరే, జాగ్రత్త. రుక్మిణి, నువ్వు నాతోరా. విహారీ, ఏది ఏమైనా సరే కావేరిని తీసుకొచ్చే బాధ్యత నీదేరా. అలాగే అమ్మా, నేను తీసుకొస్తాను. కానీ అదేంటి, రుక్మిణి గారి జీవితం నీ వల్లే నాశనమైందని అత్తయ్య అంటుందేంటి? నిజమేరా, ఆమె ఈ పరిస్థితికి పరోక్షంగా నేనే కారణం. అదేంటమ్మా, నువ్వేం చేశావు? వాళ్ళ దృష్టిలో నేను మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లనే అంతా జరిగింది. ఆ రుక్మిణినే మీ నాన్నగారు పెళ్లి చేసుకోవాలి, ఆ రుక్మిణి వాళ్ళ అన్నయ్యనే మీ అత్తయ్య పెళ్లి చేసుకోవాలి. అలా కుండమార్పిడి పెళ్లి కుదుర్చుకున్నారు. కానీ అప్పటికే మీ నాన్న నేను ప్రేమలో ఉన్నాము. ఇంట్లో మీ నాన్న మా ప్రేమ గురించి చెప్పలేక
నన్ను వదిలేసి ఆ పెళ్లి చేసుకోలేక సతమతమవుతూ ఒకరోజు మేమిద్దరం పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాము. అది తెలిసి మీ అత్తయ్య పెళ్లి ఆగిపోయింది. రుక్మిణి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఊర్లో అవమానాల వలన మనం ఊరు వదిలి సిటీకి వెళ్లాల్సి వచ్చింది. రే విహారీ, ఒక రకంగా మన వలన ఆమెకు అన్యాయం జరిగి ఉండొచ్చురా. కానీ ఆ అన్యాయానికి రుణం తీర్చుకునే టైం వచ్చింది. నువ్వు వెళ్ళి రుక్మిణి కూతురు కావేరిని తీసుకొని రావాలి. అమ్మా, నేను ఖచ్చితంగా కావేరిని తీసుకొస్తాను. నేను నీకు మాటిస్తున్నాను. హ్మ్. పాతిక సంవత్సరాల క్రితం నేను చూశాను పద్మాక్షి. మళ్ళీ ఇదే చూడటం. నీ కుటుంబం అంటున్నావు, అందరూ చనిపోయారా? అవును, నేను నా కూతురు మాత్రమే మిగిలాం. మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మ నాన్న అందరూ చనిపోయారు. పద్మాక్షి, ఆ సంఘటన తర్వాత నేను అన్నయ్య మీద కోపంతో నీ గురించి పట్టించుకోనే లేదు. ఇంతకీ నీకు పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? అవును, ఒక్కతే కూతురు. దాన్ని నా మేనల్లుడు విహారికిచ్చి పెళ్లి చేశాను. అయినోళ్ళ సంబంధం చేసుకోవద్దు అంటారు. కానీ విహారీ బాబు లాంటి మంచి అబ్బాయి ఉంటే అయిన వాళ్ళ సంబంధమే ఉత్తమం. నీ కూతురు అదృష్టవంతురాలు పద్మాక్షి. ఏం అదృష్టం ఏంటో, దానికి గర్భసంచి లేదు. పిల్లలు పుట్టరు అని తెలిసిన దగ్గర నుంచి ఒంటరిగా కూర్చుని చాలా బాధపడుతుంది. ఏంటో, నా కూతురు గురించే చాలా భయంగా ఉంది పద్మాక్షి. విహారి వెళ్ళాడు కదా, భయపడకు. విహారి ఎలాగైనా నీ కూతుర్ని కాపాడి తీసుకొస్తాడు. బిహారీ గారు, కనకం, ఏంటి? ఆ వీర్రాజు అమిరాజు క్రూర మృగాలు లాంటి వాళ్ళు. వాళ్ళకి మనుషులన్నా మనుషుల ప్రాణాలన్నా లెక్క ఉండదు బిహారీ గారు. అలాంటి మృగాలు సమాజంలో ఉండకూడదు, స్వేచ్ఛగా తిరగకూడదు కనకం. అలాంటి వాళ్ళతో మీరు భయపడడానికి వెళ్తున్నారు. జాగ్రత్త బిహారీ గారు. నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం బిహారీ గారు.